నమస్తే అందరికీ వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను శ్రీజ, టారో రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్రిస్టల్స్ గురించి చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మీకు ఇంకొన్ని క్రిస్టల్స్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఆల్రెడీ గోల్డెన్ పైరేట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అన్లిమిటెడ్ మనీ ఫ్లో, అలాగే బిజినెస్ గ్రోత్కి సంబంధించి గెట్టింగ్ న్యూ ఆపర్చునిటీస్, క్లయింట్ అట్రాక్షన్, న్యూ బిజినెస్ అట్రాక్షన్ అంటే పార్ట్నర్. మనం వేరే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్న బిజినెస్లో రన్ అవుతున్న బిజినెస్లో మనం కూడా యాజ్ ఏ పార్ట్నర్గా బిజినెస్లో జాయిన్ అవ్వాలి అన్న, అవతల పార్ట్నర్ని మనం అట్రాక్ట్ చేయాలనుకున్న దిస్ ఈజ్ ద బెస్ట్ క్రిస్టల్ ఫర్ యూ. సో మీకు ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వాలన్నా కూడా ఈ క్రిస్టల్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు టాప్ 5 క్రిస్టల్స్ గురించి, టాప్ 5 ఫినాన్షియల్ అంటే గెట్టింగ్ అట్రాక్షన్, మనీని అట్రాక్ట్ చేసే క్రిస్టల్స్ని, ఆపర్చునిటీని అట్రాక్ట్ చేసే క్రిస్టల్ని, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చే క్రిస్టల్స్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ 5. ఈ సెట్ ఆఫ్ 5 క్రిస్టల్స్ వచ్చేసి మీకు మనీని అట్రాక్ట్ చేసుకోవడం కోసం, బిజినెస్ అట్రాక్ట్ చేసుకోవడం కోసం. సో అవేంటో చూద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం గోల్డెన్ పైరైట్, సో అలాగే సిట్రిన్ మీకు నేను నా వీడియోలో ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. మోస్ట్ ఆఫ్ ద సిట్రిన్ ఈరోజు మార్కెట్లో ఏదైతే దొరుకుతున్నాయో అవన్నీ కూడా ఫేక్ సిట్రిన్, అవి ఒరిజినల్ సిట్రిన్ కాదు. సో ఒరిజినల్ సిట్రిన్ అంటే మీకు హనీ కలర్లో ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు, డార్క్ హనీ కలర్లో ఉంది. అలాగే మీకు ఫేక్ది కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మ్యాంగో ఎల్లో, కొంచెం లెమన్ అండ్ మ్యాంగో మిక్స్ ఉండింది. దీనిలో వైట్ ఇంక్లూజన్స్ ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా ఒరిజినల్ సిట్రిన్లో మీకు వైట్ ఇల్యూషన్స్ అనేవి ఎక్కువ ఉండవన్నమాట. మీరు ఇది గమనించవచ్చు. ఈ క్రిస్టల్స్లో మీకు వైట్ ఇల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఈ క్రిస్టల్ ఎట్లా కనిపిస్తుంది అంటే వైట్ అండ్ ఎల్లో మిక్స్లో కనిపిస్తుంది. కానీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఒరిజినల్ ఇల్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే క్రిస్టల్ ఏదైతే కలర్లో ఉందో అదే కలర్లో మీకు ఆ ఇల్యూషన్స్ కూడా ఉన్నాయి. నో మోర్ వైట్ ఇల్యూషన్స్. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వైట్ ఇల్యూషన్స్ అనేవి ఎక్కడా కనిపించట్లేదు. చాలా క్లియర్గా ఉంది, క్లియర్ క్రిస్టల్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్లారిటీ లేదు అండ్ వైట్ ఇల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఫేక్ క్రిస్టల్స్. సో సిట్రిన్లో మీకు మోస్ట్ ఆఫ్ ద టైం దొరికేవన్నీ కూడా ఫేక్ సిట్రినే ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోండి. మీకు ఇందులో వన్ మోర్ డిఫరెంట్ కలర్ ఈజ్ ఆల్సో దేర్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనకి వేరే కంట్రీ, ఇది వేరే కంట్రీ. సో ఇది సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చే క్రిస్టల్ అనమాట. ఇది ఇండియాలో కూడా దొరుకుతుంది. ఇండియాలో కూడా మనకి సిట్రిన్ అవైలబుల్ ఉంది. చూడొచ్చు, ఇది హిమాలయాల్లో నేను రిషికేష్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. చూడొచ్చు మీరు, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వైట్ ఇల్యూషన్స్ అనేవి తక్కువ. ఏ కలర్లో అయితే సిట్రిన్ కలర్ ఉందో అదే కలర్లో మీకు ఇల్యూషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది చూసుకోవచ్చు, ఇది సౌత్ ఆఫ్రికా సిట్రిన్ అనమాట. క్రిస్టల్ క్లియర్. దీన్ని పాలిష్ చేస్తే కూడా మనకి ఇంతే ఫినిషింగ్ వస్తుంది. ఇది రా క్రిస్టల్, ఇది పాలిష్డ్. మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు సిట్రిన్ యూజెస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిట్రిన్ మీ దగ్గర ఉంటే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లో ఉన్నట్టే. ఎందుకంటే సిట్రిన్ గెట్టింగ్ న్యూ ఆపర్చునిటీస్, అలాగే సన్లైట్. సిట్రిన్ అంటే మీనింగ్ ఏంటంటే సన్లైట్ అనమాట. సన్లైట్ బేసిక్గా ఏం చేస్తుంది, మనకు ఒక బ్రైట్నెస్ ఇస్తుంది. అలాగే సిట్రిన్ కూడా మీకు మీ లైఫ్లో, మీ కెరియర్లో, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, అలాగే పర్సనల్ లైఫ్కి సంబంధించి కూడా మీకు మంచి గ్రోత్ ఇస్తుంది లైఫ్లో ఎప్పుడు కూడా. సిట్రిన్ అనేది అలాగే సేమ్ బిజినెస్ గ్రోత్కి, గెట్టింగ్ న్యూ ఆపర్చునిటీస్, అలాగే అట్రాక్టింగ్ మనీ, అలాగే అట్రాక్టింగ్ అంటే సోషల్గా మీకు ఏదన్నా మంచి అవకాశాలు రావాలి, మంచి నేమ్ రావాలి, మంచి ఫేమ్ రావాలి అన్నప్పుడు మీ దగ్గర సిట్రిన్ ఉంటే అంతే మంచి అవకాశాలు వస్తాయన్నమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన క్రిస్టల్ వెల్త్కి సంబంధించి మెలకైట్. ఇది మెలకైట్ రా స్టోన్, రా క్రిస్టల్. మెలకైట్లో మనకి డిఫరెంట్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఇది కూడా రా మెలకైట్. చాలా తక్కువ మందికి తెలుసు మెలకైట్ గురించి. అంటే హీలింగ్లో ఉండే వాళ్ళకి కూడా చాలా తక్కువ మందికి తెలుస్తుంది మెలకైట్ గురించి. గ్రేట్ క్రిస్టల్, ఎందుకంటే లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే క్రిస్టల్ అనమాట. ఇది పాలిష్డ్ మెలకైట్. ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీరు ఇప్పుడున్న
స్ట్రగ్లింగ్ పీరియడ్ నుంచి మిమ్మల్ని లిఫ్ట్ చేసి ఒక మంచి పొజిషన్కి, ఫినాన్షియల్గా మంచి పొజిషన్కి తీసుకెళ్ళే క్రిస్టల్ అనమాట మెలకైట్. సో ఇది రేర్గా దొరుకుతుంది. దీనిలో ఎక్కువ ఫేక్ క్రిస్టల్స్ వస్తూ ఉంటాయి. ఒరిజినల్ కూడా నేను మీరు ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో చెప్పాను. సో దాన్ని ఫాలో చేస్తూ ఉండండి. సో మెలకైట్ ఏంటంటే ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్, అంటే ఉన్న మనీ నుంచి, అంటే ఏదైతే మనకి ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఉందో దాని నుంచి బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ క్రిస్టల్ ఏదైనా ఉంది అంటే అది మెలకైట్ అని చెప్పచ్చు అనమాట. సో చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ క్రిస్టల్ అనమాట. ఇది కూడా నాకు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది. ఇండియాలో కూడా మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇది ఇండియన్ క్వాలిటీ. చాలా బ్యూటిఫుల్ క్రిస్టల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. లేయర్స్కి వచ్చింది. బ్లాక్ అండ్ డార్క్ గ్రీన్ లేయర్స్ ఉన్నాయి. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ క్రిస్టల్ అనమాట మీ ఫినాన్షియల్ గ్రోత్కి. అలాగే మనకి ఎవెంచరిన్ గురించి కూడా మాట్లాడుకుందాం. గ్రీన్ ఎవెంచరిన్ ఎలా అంటే, సపోజ్ మీరు చాలామందికి గుర్ర పందాలు అంటే ఇష్టం, కార్డ్స్ ఆడడం అంటే ఇష్టం. సో లైఫ్లో సడన్ లక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ పని చేసినా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా వాళ్ళకి ఏం కలిసిరాక డీలా పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే గ్రీన్ ఎవెంచర్ సజెస్ట్ చేస్తాను. గ్రీన్ ఎవెంచర్ ఎట్లా అంటే, మీ లైఫ్లో మీరు ఏం పని చేసినా ముందుకు నడవట్లేదు, పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతున్నాయి, లేకపోతే ఏ బిజినెస్ చేయాలో మీకు ఐడియా లేదు, లేకపోతే అప్పిచ్చి మీరు నష్టపోయారు. సో మీరు ఒక దగ్గర నుంచి మీ అమౌంట్ అంతా గ్యాదర్ అవ్వాలి, మీరు బాగుండాలి, మీ ఒకప్పుడున్న ఫినాన్షియల్ పొజిషన్ మీకు తిరిగి రావాలి, మీ లైఫ్లో లక్ మళ్ళీ రావాలి అని అనుకుంటే, లేదు లక్ కలిసి రాక చేసినవన్నీ కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ క్రిస్టల్. మీకు ఫినాన్షియల్గా మీకు మంచి లక్కని తీసుకొచ్చే క్రిస్టల్ అనమాట. అలాగే రేసింగ్లో కూడా ఎవరైతే రేసెస్లో ఉంటారో, లైక్ మీరు హార్స్ రైడింగ్స్ కానీ, లేకపోతే క్యాసినో కానీ, కార్డ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నేను చాలా టైమ్స్ చూశాను. వాళ్ళందరూ కూడా ఈ క్రిస్టల్ని వాళ్ళు ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారు. లక్ క్యారీ అవుతూ ఉండడం కోసం ఈ క్రిస్టల్ అనేది పర్టికులర్గా వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. సో అంత పవర్ఫుల్, అంత పాజిటివ్, అంత లక్నిచ్చే క్రిస్టల్ అనమాట గ్రీన్ ఎవెంచరిన్. సింబాలిక్ ఫర్ ప్రాస్పెరిటీ, అబాండెన్స్ కోసం మనం ఈ క్రిస్టల్ని ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటే మంచిది. సో ఈ సెట్లో థర్డ్ క్రిస్టల్గా మనం ఎవెంచరిన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది హార్ట్ చక్రాన్ని హీల్ చేసే క్రిస్టల్ కూడా, ఎందుకంటే ఇది మంచి గ్రీన్ మీరు చూడొచ్చు, మంచి గ్రీన్ క్రిస్టల్ ఫినాన్స్ గ్రోత్కి. అలాగే లైఫ్లో లక్ లేదని చెప్పి డీలా పడిపోయి ఎవరైతే లాసెస్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ క్రిస్టల్స్ యూస్ చేసినట్టయితే కనుక మీరు పోయిన లక్, అలాగే ఎవరైతే లక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో ది బెస్ట్ క్రిస్టల్ అనమాట వాళ్ళకి. నెక్స్ట్ క్లియర్ క్వార్ట్స్ కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఫేకే దొరుకుతాయి. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఫేక్ అని చెప్పడానికి లేదు, దీని బేస్ మీరు చూసుకోవచ్చు. అలాగే పక్కనున్న చిన్న బేబీ పాయింట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో కంప్లీట్ వైట్ బేస్ అండ్ క్రిస్టల్ క్లియర్ బేస్మెంట్ ఉంటుంది. అలాగే చిన్న బేబీ పాయింట్స్ కూడా ఉంటాయి మీకు. సో ఈ క్రిస్టల్ చూసుకున్నట్లయితే మీకు లోపల కూడా ఇల్యూజన్స్ ఉన్నాయి. జనరల్గా మనకి గ్లాస్తో చేసిన వాటికి ఇల్యూజన్స్ ఉండవు, క్లారిటీ కూడా ఉండదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, క్లారిటీ, ఇల్యూజన్స్ ఉన్నాయి. అండ్ పాయింట్ కూడా చూడండి మీరు ఎంత పాయింట్ ఉందో. ఇది న్యాచురల్గా మనకి అర్త్లో ఫామ్ అయిన క్లియర్ క్వార్ట్స్ క్రిస్టల్ అనమాట. క్లియర్ క్వార్ట్స్ క్రిస్టల్ ఎందుకు యూస్ చేస్తారు అంటే, ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఒక ప్రాబ్లమ్ని హీల్ చేయడంలో క్లియర్ క్వార్ట్స్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఈ పర్టికులర్ పాయింట్కి మన బ్రెయిన్లో ఉన్న థాట్ని, యూనివర్స్లో ఉన్న ఆ పవర్ ఏదైతే ఉంటుందో, ఎంటైర్ యూనివర్స్ ఉందో, ఈ పాయింట్స్ ద్వారా ఎప్పుడైతే మనం ఒక లెటర్ని, మన విష్ లెటర్ని ఇలా ప్లేస్ చేసి ఈ క్రిస్టల్ని ఇలా ప్లేస్ చేస్తామో ఆ లెటర్లో ఉన్న ఇంటెన్షన్స్ అన్నీ కూడా ఈ పాయింట్ హెల్ప్తో ఇది యూనివర్స్కి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో దట్ అదే ఫోర్స్తో యూనివర్స్ కూడా మన విష్ చాలా తొందరగా ఫిల్ అవ్వాలని తన ఎనర్జీస్ని ఇదే పాయింట్తో, ఇదే లెటర్కి మనకి ఫిల్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అంత మ్యాగ్నెటిక్ పవర్ ఉన్న క్రిస్టల్ ఇది. దీన్ని క్లియర్ క్వార్ట్స్ అంటాము. అండ్
ఇది మనకి సహస్రార చక్రానికి సంబంధించింది కూడా. ఎవరైతే ఈ క్రిస్టల్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటామో వాళ్ళకి యూనివర్స్ పవర్స్ అనేవి చాలా తొందరగా వస్తాయన్నమాట. అలాగే వాళ్ళ విష్ అనేది కూడా చాలా తొందరగా ఫుల్ఫిల్మెంట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మూన్ స్టోన్, వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ స్టోన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్ కలిగిన స్టోన్ ఇది. సింబాలిక్ టు మూన్. సో దీనిలో మూన్ పవర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే బ్లూ రేడియంట్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని రెయిన్బో మూన్ స్టోన్ అంటాము. ఇది కూడా చాలా రేర్గా దొరుకుతుంది. రెయిన్బో మూన్ స్టోన్ వచ్చేసి మనకి రే స్టోన్ అండ్ మీకు ఇల్యూషన్స్ ఇలా రావాలి అంటే చాలా కష్టం. దాన్ని కూడా మనకి గ్లాస్లోనే ఇలాంటి ఇల్యూషన్స్ అనేది ఫామ్ చేసి అమ్ముతున్నారు బయట. సో మీరు ఇక్కడ చూడాలి, బ్లాక్ డాట్స్ ఉండాలి. ఇలా మీరు పాలిష్డ్ క్రిస్టల్ అయినా సరే బ్లాక్ డాట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వేసుకున్న మాల కూడా మూన్ స్టోనే. దీనిలో కూడా బ్లాక్ ఇల్యూజన్స్ ఉంటాయి, అలాగే బ్లూ ఇల్యూజన్స్ ఉంటాయి. సో చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు చూడొచ్చు, బ్లూ ఇల్యూజన్స్ ఉన్నాయి, అలాగే బ్లాక్ కోటెడ్. సో ఇది ఒరిజినల్ అనమాట. మూన్ స్టోన్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే లైఫ్లో లక్ అనేది కంటిన్యూగా క్యారీ ఫార్వర్డ్ అవ్వడం కోసం అని చెప్పేసి మనం మూన్ స్టోన్ యూస్ చేస్తాం. అలాగే ఎవరైతే పిల్లలు పుట్టట్లేదు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అలాగే వాళ్ళకి స్వాదిష్టాన చక్ర వీక్గా ఉంది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, సరిగా ఇన్సోమినియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పెషల్గా విమెన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ పీరియడ్స్కి సంబంధించి సంతానం కలగట్లేదు అనుకునే వాళ్ళకి మూన్ స్టోన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ నా పర్సనల్గా నేను నా లైఫ్లో నాకు కొంచెం పీరియడ్ సైకిల్ నాకు అన్బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు నాకు ఈ మూన్ స్టోన్ అనేది చాలా హెల్ప్ చేసింది. సో అందుకే నేను ఎప్పుడు కూడా మూన్ స్టోన్ని నేను తీసి ఎప్పుడు ఉండలేదు. సో అంత పవర్ఫుల్ స్టోన్ అనమాట. విమెన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి, ప్లస్ విమెన్ ఎంటర్ప్రీనర్గా ఒక విమెన్ తను ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తన నేమ్, ఫేమ్, ఫినాన్షియల్ గ్రోత్ అన్నిటికీ కూడా ఒక సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్ప్రీనర్గా ఉండడానికి మనకి మూన్ స్టోన్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరికైతే విమెన్స్కి మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నాయో, అంటే లవ్ ఇష్యూస్ ఉన్నా, మ్యారేజ్ తర్వాత ఇష్యూస్ ఉన్నా, అలాగే ఎవరికైనా పెళ్ళి కావట్లేదు అన్నా ఎవరైతే మూన్ స్టోన్ వేసుకుంటారో, సో జాతకపరంగా కూడా మనకి చాలామంది ముత్యం సజెస్ట్ చేస్తూ ఉంటారు. మూన్ కనుక వీక్గా ఉంటే మీరు ముత్యం వేసుకోండి, పర్ల్ పెట్టుకోండి అని చెప్తారు. సో అట్ ద సేమ్ టైం అలాంటి వాళ్ళు ఎవరికైతే మూడ్ స్వింగ్స్ ఉంటాయో, మైండ్ సరిగా పనిచేయదో, చిన్న విషయాలు కూడా హర్ట్ అయిపోయి వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదో, వాళ్ళందరికీ కూడా ఒకే ఒక సొల్యూషన్ మూన్ స్టోన్ అనమాట. ఫెమినిన్ ఎనర్జీ అన్ని విమెన్ ఇష్యూస్కి అలాగే మెంటల్ ఇష్యూస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది మూన్ స్టోన్, రెయిన్బో మూన్ స్టోన్. సో ఇప్పటి వరకు మనం 4 క్రిస్టల్స్ గురించి చెప్పుకున్నాం ఫినాన్స్ గ్రోత్ గురించి. ఇప్పుడు 5వ క్రిస్టల్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఇది వచ్చేసి టైగర్ ఐ. మీకు చూడడానికి టైగర్లో ఉండే కాంబినేషన్స్, అంటే టైగర్ ఐ దగ్గర నుంచి టైగర్ స్కిన్ వరకు ఎలాంటి కాంబినేషన్స్ అయితే ఉంటాయో అలాంటి కాంబినేషన్స్ మీరు చూడొచ్చు. అదే కాంబినేషన్స్లో ఉంటుంది. ఇది రా స్టోన్ అనమాట. యాక్చువల్గా మీకు ఇందులో పాలిష్డ్ కూడా అవైలబుల్ ఉంటాయి. రా స్టోన్స్ ఇష్టపడలేని వాళ్ళు పాలిష్డ్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇంతకుముందు నేను రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో టైగర్ ఐ వల్ల యూజెస్ ఏంటంటే మనకి గ్రౌండింగ్. సో మనం టైగర్ ఐ స్టోన్ని మనం స్వాదిష్టాన చక్రాకి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎంత కష్టపడినా మనకి ఏ ఆపర్చునిటీ రావట్లేదు, సో నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా, మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, కానీ మిమ్మల్ని మీరు అక్కడ ప్రజెంట్ చేసుకునే స్ట్రెంగ్త్, అంటే ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా ఇచ్చేంత స్ట్రెంగ్త్ మీకు రావట్లేదు. సో అలాంటి స్ట్రెంగ్త్ అంటే ఆపర్చునిటీ, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే ఆపర్చునిటీ మీకు రావాలి అనుకుంటే, అలాగే గెటింగ్ న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిజినెస్ వెంచర్స్, అలాగే స్ట్రెంగ్త్, మోర్ స్ట్రెంగ్త్ కోసం అనేది, కరేజ్ కోసం, స్ట్రెంగ్త్ కోసం మీరు టైగర్ ఐ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో టైగర్ ఐ దీనికోసం మీ కెరియర్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో మీకు మోర్ స్ట్రెంగ్త్ కావాలి, కరేజ్ కావాలి, కాబట్టి మీకు టైగర్ ఐ అనేది చాలా యూస్ఫుల్ క్రిస్టల్. అలాగే ఎవరైతే శివశక్తితో శివుడు అనుగ్రహం ఎక్కువ కావాలనుకుంటారో, మహాశివుడితో ఎక్కువైతే లీనం అవ్వాలని అనుకుంటారో వాళ్ళకి కూడా ది బెస్ట్ క్రిస్టల్ అనమాట. సో కరేజియస్, మీకు తెలిసిందే మహాశివుడు కరేజియస్కి మీకు పెట్టింది పేరు. సో అలాంటి ఎనర్జీస్ అన్నీ కూడా ఈ క్రిస్టల్తో ఉంటే ఆ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి మీకు ఈ టైగర్ ఐ క్రిస్టల్ చాలా యూజ్ అవుతుంది.
సో ఇప్పటివరకు మనం 5 పవర్ఫుల్ క్రిస్టల్స్ గురించి చెప్పుకున్నాం. 5 కూడా మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ క్రిస్టల్స్. ఎలా అంటే అవి మనీ మ్యాగ్నెట్స్ అనమాట. సో ఆ మనీ మ్యాగ్నెట్స్ అనేది మన ఇంట్లో, మన ఆఫీస్లో, లేకపోతే మన పర్సనల్గా మన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టినట్లయితే మీరు ఇప్పుడున్న పొజిషన్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, అలాగే లైఫ్లో ఎవరికి ఆపర్చునిటీ రావట్లేదు, ఫినాన్షియల్గా వాళ్ళకి గ్రోత్ లేదు, బిజినెస్ వైజ్గా వాళ్ళకి గ్రోత్ లేదు, సో వాళ్ళు అనుకున్న స్టేజ్కి వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు, ఫినాన్షియల్లో సిచ్యువేషన్స్లో స్టెబిలిటీ రావట్లేదు అంటే, ఒక మనీ వచ్చినప్పుడు దాన్ని ఈ బిజినెస్లో మనం స్పెండ్ చేయాలనుకున్న మనీ పర్సనల్గా ఇంకేవో అవసరాలు వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఎక్స్ట్రా బర్డెన్స్ ఏమైనా వస్తే ఆ మనీ తీసుకెళ్ళి ఇంకొక రాంగ్ ఇన్వెస్ట్మెంట్గా ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఏమీ జరగకుండా ఫినాన్షియల్గా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఈ 5 క్రిస్టల్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్ క్రిస్టల్స్ అనమాట. సో ప్రతిదీ కూడా మనం చాలా బ్రీఫ్గా డిస్క్రైబ్ చేసుకున్నాము, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో క్లెన్స్, చార్జ్, ప్రోగ్రామ్, ఇంటెన్షన్స్. సో ఈ ఇంటెన్షన్స్తో క్లెన్స్ చేసి, చార్జ్ చేసి, ప్రోగ్రామ్ చేసి, ఎవరైతే మీ పవర్ఫుల్ ఇంటెన్షన్తో మీ ఎనర్జీని క్రిస్టల్ ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు మీ విష్ అనేది చాలా తొందరగా ఫుల్ఫిల్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకొంచెం బ్రీఫ్గా తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు చాలా పేషెన్స్తో ఈ వీడియోస్ అన్నీ వాచ్ చేసినందుకు. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఫర్దర్గా మీరు ఇంకా క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, క్రిస్టల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా మా కంపెనీ నుంచి మీరు పర్సనల్గా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.